ఆంధ్ర రాజకీయం రంజు మీద ఉన్నదబ్బా. యుద్ధానికి సిద్ధం, సింగిల్ గానే వస్తా అని జగన్ అన్న సవాల్ చేస్తున్నాడు. 175కు 175 సీట్లు గెలిచి చూపిస్తా అనేది ఆంధ్ర సీఎం మాట. ఇంకో దిక్కు సైకిల్ గిలాసా కలిసినాయి, పొత్తుల లెక్కలు కుదిరినాయి, సీట్లు పంచుకునుడు కూడా వచ్చింది. కానీ ఆడికే ఊకుంటే అయిపోతుందా? కలిసి పబ్లిక్ లకు పోవాలి, సర్కార్ నడుచుకోవాలి, గెలిపిస్తే ఏం చేసేది చెప్పుకోవాలి. గా కార్యం షురూ చేసిండ్రిగా. జెండా మీటింగ్ ల జెండాలు మార్చుకొని పొత్తుల ఎజెండా ఎగిరేసిండ్రు. టీడీపీ జనసేన నడుమ పొత్తు కుదిరి టికెట్లు పంచుకున్నాక తాడేపల్లిలో ఫస్ట్ మీటింగ్ పెట్టిరు ఇద్దరు పార్టీ అధ్యక్షులు. పబ్లిక్ కు పార్టీ కార్యకర్తలకు క్షణార్థులు చెప్పి సీఎం జగన్ అన్నకు సూటి పెట్టిండ్రు. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ప్రజల బ్రతుకులు వెలగాలి. టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్. ఇక బాలయ్య బాబు మైక్ అందుకోగానే పవన్ అన్న కూడా ముందుకొచ్చిండు. అభిమానుల కోసం ఇద్దరు హీరోలు కలిసి చేతులు ఊపిండ్రు. అప్పట్లో అల్పిరి దగ్గర చంద్రన్న మీద జరిగిన బాంబు దాడిని గుర్తు చేసుకుంటా ఈ మాట అన్నాడు పవన్ సారు. క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీప్ ని అలిపిరిలో ఎగిసి 16 అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్క దులుపుకొని పదండి రాజకీయం చేద్దామని చెప్పి 4 దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ దురంధరుడు. 175 సీట్లకు 24 తీసుకుంటే ఎట్లా? ఎక్కువ సీట్లు అడగాలి, అధికారంలో కూడా పొత్తు అడగాలని సలహాలు ఇస్తోళ్లకు ఈ మాట చెప్పిండు. జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు, యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుత్తలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. అటెంక జగన్ అన్న ఆర్పారార్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్లు 2 విడాకులు, అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. లేని 4వ పెళ్ళవుతే నువ్వేరా. జగన్మోహన్ రెడ్డి పెళ్ళావా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టు. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి? ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే.